ఓకే, లాస్ట్ క్లాస్ మనం ఏం డీల్ చేసుకున్నాం? లాస్ట్ క్లాస్ వచ్చేసి మనం డీల్ చేసుకున్నది ఇన్స్టాలేషన్ పార్ట్ కదా. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, సో గెటింగ్ డైరెక్ట్లీ టు ది క్లాస్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు నాన్ ఎగ్జిక్యూటబుల్, ఎగ్జిక్యూటబుల్ రెండు చెప్పాను నేను, కరెక్టా? ఒక నాన్ ఎగ్జిక్యూటబుల్ నుండి ఎగ్జిక్యూటబుల్ కి మార్చాలి అంటే మనం ఏం చేయాలి? chmod ప్లస్ x. ఓకే, ఇప్పుడు chmod అంటే ఫుల్ ఫామ్ ఏంటి అని chmod అంటే ఏంటి? నేను చెప్పు, chmod అంటే ఏంటి? మ్యూట్ లో ఉన్నావు నేను. చందన, change mode. వెరీ గుడ్. సో యు ఆర్ సపోజ్ టు చేంజ్ ద మోడ్ నన్ను, ఇది మోడ్ కాదు, మోడ్, chmod. ఓకే, సో చేంజ్ ద మోడ్ టు ఫ్రమ్ ఎగ్జిక్యూటబుల్ టు నాన్ ఎగ్జిక్యూటబుల్ అని అర్థం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మీరు ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ లోకి మారుస్తున్నప్పుడు యు ఆర్ యూజింగ్ ద స్పెసిఫిక్ ఫార్మాట్ ప్లస్. ఓకే, ఎక్స్ అన్నప్పుడు ఎగ్జిక్యూటబుల్ కి మనం యూజ్ చేసే టర్మ్ ఎక్స్ అన్నమాట. నాన్ ఎగ్జిక్యూటబుల్ యూజ్ చేసే టర్మ్ ఎన్ఎక్స్. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మనందరం చాలా జాగ్రత్తగా వినాలి. జనరల్ గా మీకు లాస్ట్ టైం ఒక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు డీమార్ట్ లో మనం ఇప్పుడు ఒక గ్రౌండ్ ఫ్లోర్ మేనేజర్ ఏం చేశాడు, రోలెక్స్ వాచ్ తీసుకొచ్చి అప్డేట్ చేశాడు. అప్పుడు ఇది ప్రీ డిఫైన్డ్ అవుతుందా, డిఫైన్డ్ అవుతుందా? సారీ సార్, మీ స్క్రీన్ కనిపించట్లేదు సార్, మీరు రావట్లేదు. నేను స్క్రీన్ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయలేదు. చెప్పచ్చు కదమ్మా, నేను ఒక రాసుకుంటా వెళ్తున్నాను అప్పటి నుండి. నేనే చూస్తున్నా. ఓకే ఓకే, అదే సార్, ఇందాక నుంచి నాదేమన్నా ఇష్యూ ఉందేమో అని చూసుకుంటున్నాను సార్. కాదు నాన్న, అదే అదో రాసేసి కూర్చున్నాను నేను ఇంతోటి. ఓకే రైట్, కూల్, నో వరీస్. ఓకే, నాన్ ఎగ్జిక్యూటబుల్ నుంచి ఎగ్జిక్యూటబుల్ మార్చాలంటే chmod ప్లస్ ఎక్స్, అంతేనా? రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రౌండ్ ఫ్లోర్ మేనేజర్ స్టోరీ ఆఫ్ డిమార్ట్ తీసుకుందాం. మళ్ళీ రోలెక్స్ వాచ్ అప్డేట్ చేయాలి అంటే ఆల్రెడీ మన దగ్గర అర్మానీ ఎక్స్చేంజ్ ఉండొచ్చు, టైటన్ ఉండొచ్చు, సో సొనాటో ఉండొచ్చు, డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ప్రీ డిఫైన్డ్ అయితే ఓకే, ఇక్కడ వరకు ఇదేమవుతుంది అప్పుడు? డిఫైన్. వెరీ గుడ్, డిఫైన్డ్ అవుతుంది. ఇప్పుడు డిఫైన్డ్ అయినంత మాత్రాన మనకు రోలెక్స్ వాచ్ పర్చేస్ చేసినంత మాత్రాన మనకు బిల్ రావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? దీన్ని ఏం చేయాలి? వెరీ గుడ్, ఎంట్రీ చేయాలి కదమ్మా. ఇప్పుడు ప్రతి వాచ్ కి సంబంధించి టోటల్ బిల్ ఎంట్రీస్ ఉంటాయినమ్మా. ఇప్పుడు మనం తీసుకున్న వాచ్, జనరల్ వాచెస్ మీరు పర్చేస్ చేసినట్లు ఏం చేస్తారు? స్కాన్ చేస్తారు కదా బార్కోడ్. ఆ వాచ్ కున్న బార్కోడ్ స్కాన్ చేస్తే మీకు బిల్ వస్తుంది, జనరేట్ అవుతుంది, కరెక్టా? అంటే ఆ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేసినట్లు వారంటీ అనేది మీకు క్లెయిమ్ అవుతుంది జనరల్ గా, అంతేనా? వారంటీ క్లెయిమ్ అవుతుంది. మీరు బిల్ స్కాన్ చేస్తారు, జస్ట్ స్కాన్ చేసి మీకు వారంటీ క్లెయిమ్ చేసుకోవచ్చు మీరు 1 year 2 years. అంటే దాని అర్థం ఏంది? పర్చేస్ చేసినప్పుడు డేటాబేస్ లో మీరు ఎంట్రీ చేస్తాడు. ఇప్పుడు రోలెక్స్ వాచ్ నువ్వు తీసుకొచ్చి స్టోర్ లో పెట్టినంత మాత్రాన డైరెక్ట్ గా పర్చేస్ చేసేసినట్లా కాదు. అంటే రోలెక్స్ వాచ్ కి సంబంధించిన మొత్తం డేటా మొత్తం ఎంట్రీ చేస్తే అప్పుడు నువ్వు పర్చేస్ చేస్తే నీకు బిల్ కాపీ వస్తుంది, వారంటీ వస్తుంది, అని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే, ఇదే ఎగ్జాంపుల్ ని తీసుకుపోయి మనం లినక్స్ లో అప్డేట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఇప్పుడు నువ్వు జనరల్ గా ప్రీ డిఫైన్డ్ కమాండ్స్ కొన్ని ఉన్నాయి. ఓకే, బాగా వినండి. ప్రీ డిఫైన్డ్ కమాండ్స్ కొన్ని ఉన్నాయి. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ CLEAR క్లియర్ అని, తర్వాత IF కాన్ఫిగ్ అని, ఇలా కొన్ని కమాండ్స్ ఉన్నాయి, రైట్? ఇప్పుడు నేనేమంటానంటే ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ కాబట్టి దీనికి తగ్గట్టు అవుట్పుట్స్ వస్తాయి. ఒకవేళ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక డిఫైన్డ్ కమాండ్ రాద్దాం అనుకుంటున్నాను. ఐ జస్ట్ వాంట్ రైట్ సంథింగ్. ఓకే, ఐ జస్ట్ వాంట్ రైట్ సంథింగ్. ఇప్పుడు డిఫైన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఫైల్ తీసుకుందాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. నేను ఐఎమ్ రైటింగ్ సంథింగ్ లైక్ దిస్, am.txt అనే ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇందులో నేనేం చేశాను? ఐ యామ్ అమిత్ అని ఏదో రాశాను, సంథింగ్, ఒక లైన్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని am.txt ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు అవుట్పుట్ ఏం రావాలి? ఐఎమ్ అమిత్ రావాలి, అంతేనా?
ఇప్పుడు క్లియర్ రాస్తే స్క్రీన్ క్లియర్ అవుతుంది, ఐఎఫ్ కాన్ఫిగ్ రాస్తే ఐపీ డీటెయిల్స్ వస్తుంది, am.txt రాస్తే కూడా నాకు ఐఎం అమ్మితేనే రావాలి అవుట్పుట్, అంతేనా? మొత్తానికి అవుట్పుట్ రావాలి. ఇప్పుడు ఇది ప్రీ డిఫైన్డ్ అవుతుందా, ఇది డిఫైన్డ్ అవుతుందా? ఇప్పుడు ఇది ఏదైతే మనం రాయబోతున్నాము ప్రీ డిఫైన్డ్ డిఫైన్డ్, ఇప్పుడు ఇది డిఫైన్డ్ అవుతుంది. వెరీ గుడ్. ఫస్ట్ డిఫైన్డ్ అవుతుంది, ఎందుకంటే ప్రీ డిఫైన్డ్ అయితే కాదు. అంటే రోలెక్స్ వాచ్ తీసుకొచ్చి జస్ట్ మనం ఎంట్రీ చేస్తున్నట్లు అంతే. ఇంకా డేటాబేస్ లో మనం ఏమి దీన్ని యాడ్ చేయలేదు, దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఏమి లేవు ఇంకా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దీని ఫార్మాట్ చూస్తాం. ఫస్ట్ ఫార్మాట్ వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటబుల్, కరెక్టేనా? ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూటబుల్ లోకి మార్చాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తున్నాం, chmod అనేది ఒక కమాండ్ తర్వాత స్పేస్ +x ఇచ్చి +x అనేది ఒక కమాండ్, తర్వాత దీని తర్వాత ఒక స్పేస్ ఇచ్చి అబ్సల్యూట్ పాత్ ఇస్తావు. నువ్వు ఏ దానికైతే ఎగ్జిక్యూటబుల్ మార్చాలనుకుంటున్నావో దానికి అబ్సల్యూట్ పాత్ ఇస్తావు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది am.txt యొక్క అబ్సల్యూట్ పాత్ సంథింగ్ ఏదో అనుకుందాం, టోటల్ హోమ్ ఖాళీ సంథింగ్. ఓకే, chmod +x తర్వాత నువ్వు అబ్సల్యూట్ పాత్ ఇస్తే అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ టైం నువ్వు ఈ am.txt టైప్ చేసినప్పుడు ఏమవుతుంది, నీకు అది ఎగ్జిక్యూటబుల్ లోకి మారిపోయి నీకు అవుట్పుట్ అనేది తీసుకొచ్చి ఇస్తుంది. అర్థమైందా? అర్థమైంది. ఇంకొకసారి చెప్పమంటారా? ఇంకొకసారి చెప్తా వినండి. సో మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా టెర్మినల్ లో మీరు ఏదైనా రాయాలనుకుంటే అబ్సల్యూట్ పాతే తీసుకుంటుంది, రిలేటివ్ పాత్ తీసుకోదు. ఈ కాన్సెప్ట్ అయితే మీకు క్లారిటీ ఉంది కదా? అబ్సల్యూట్ పాతే తీసుకుంటుంది, ఎప్పుడు రిలేటివ్ పాత్ ఎప్పుడు తీసుకోదు టెర్మినల్. నువ్వు ఇప్పుడు ఒక ఫైల్ అయితే తీసుకున్నావు am.txt సంథింగ్ ఏదో ఫైల్. ఈ ఫైల్ ని నువ్వు ఏం చేసావంటే జస్ట్ టెర్మినల్ టైప్ చేస్తే నీకు అవుట్పుట్ రావాలి అంతే. అవుట్పుట్ రావడానికి కోసం ఇది చూస్తావు. ఫస్ట్ ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసావు, అంత రెడీగా ఉంది. కానీ టెర్మినల్ లో తీసుకపోయి నువ్వు డైరెక్ట్ గా ఇది టైప్ చేసావంటే నీకు అవుట్పుట్ రాదు, ఎందుకంటే అది ఎగ్జిక్యూటబుల్ కమాండ్ కాదు, అంతేనా? కానీ నువ్వు ఎగ్జిక్యూటబుల్ కమాండ్ లాగా మార్చాలి అంటే chmod +x యూజ్ చేస్తేనే నీకు ఓపెన్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంది మీకు ఇంకా బాగా క్లారిటీగా అర్థం కావడానికి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది మీ టెర్మినల్ అనుకుందాం. ఓకే, ఇది మీ టెర్మినల్ అనుకుందాం. బాగా వినాలమ్మా, స్పష్టంగా వినాలి, ఎవరు చేయొద్దు, త్వరపడి ఎవరు చేయకండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఫస్ట్ బాగా వినండి. ఇప్పుడు ఇది హోమ్ ఖాళీ డెస్క్టాప్ లో am.sh అని ఉంది. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని ఓపెన్ చేయాలనుకుంటే దీని ముందు ఏం రాస్తారు, మీరు నానో రాస్తారా? నానో ఇస్తే మీకు ఇది ఓపెన్ అవుతుంది, కరెక్టా? రైట్. ఒకవేళ ఈ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మీరు ఏ కమాండ్ ఇస్తారు? ఓన్లీ అబ్సల్యూట్ పాత్. ఓన్లీ అబ్సల్యూట్ పాత్ మీరు ఇచ్చి చూడండి. కావాలంటే ఎగ్జిక్యూటబుల్ గా మార్చక ముందు మీకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తా ఉందో తెలుసా? బికాస్ అది ఓపెన్ చేయడానికి నీ దగ్గర పర్మిషన్ లేదు ఫస్ట్, అంతేనా? ఎందుకు పర్మిషన్ లేదు? బికాస్ అది నాన్ ఎగ్జిక్యూటబుల్. అందుకు నేనేమంటున్నాను, మీకు ఈ నాన్ ఎగ్జిక్యూటబుల్ ని కాస్త ఎగ్జిక్యూటబుల్ లోకి మార్చుకోండి అంటున్నాను. అలా మార్చుకొని మీరు అప్పుడు ఎటువంటి కమాండ్ లేకుండా జస్ట్ అబ్సల్యూట్ పాత్ ఒక్కటి ఇవ్వండి చాలు, మీకు అప్పుడు ఓపెన్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. కరెక్టా? ఇదే ప్రాసెస్ అయినా స్టెప్ బై స్టెప్ మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. మీరు ఓపెన్ చేయడానికి ఏం చేస్తారంటే సింపుల్ గా అబ్సల్యూట్ పాత్ ఇవ్వండి చాలు, మీకు ఎర్రర్ వచ్చేస్తుంది, అవుట్పుట్ చూపిదు, అసలు నాట్ ఫౌండ్ ఉంటుంది సింపుల్ గా. ఏంటబ్బా ఫైల్ ఉంది, నేను క్రియేట్ చేశాను, అన్ని రాశాను కదా అంటే కూడా సంబంధం లేదు. ఎందుకు? అది ఎగ్జిక్యూటబుల్ కాదు. ఎందుకు ఎగ్జిక్యూట్ చేస్తుంది? టెర్మినల్ లో ఎక్కడ యాడ్ చేసారు ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో అందుకు నేనేం చెప్తున్నాను మీకు, అది నాన్ ఎగ్జిక్యూటబుల్ ఫార్మాట్ కాబట్టి chmod వాడి మీరు అప్లై చేసినప్పుడు మార్చినప్పుడు ఫార్మాట్ ని మీరు అబ్సల్యూట్ పాత్ ఇస్తే గనక అప్పుడు మీకు అది ఎగ్జిక్యూటబుల్ ఫార్మాట్ లోకి వచ్చేస్తుంది, అప్పుడు నీకు ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇది మీరు చేయొచ్చు. రైట్, ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు ఇది నాన్ ఎగ్జిక్యూటబుల్ నుంచి ఎగ్జిక్యూటబుల్ ఎందుకు మారుస్తానో అర్థమైంది కదా? ఇంకొక పని చేయొచ్చు, ఇంకొక షార్ట్ కట్ ఉంటుంది. ఈ షార్ట్ కట్ ఇప్పుడు నేను ఒక ప్రాపర్టీ చెప్పినప్పుడు చెప్తా. రైట్, ఇప్పుడు జనరల్ గా మీరు నేర్చుకుంటుండేది ఏంటి? న్యూ కాన్సెప్ట్. ఇది బాగా వినండి అమ్మా, దిస్ ఈస్ న్యూ కాన్సెప్ట్, అందరు చాలా జాగ్రత్తగా వినాలి, ఇంకేం ప్రాక్టీస్ చేయదు. చూడండి, మనం స్విచ్చింగ్ బ్యాక్ టు ద న్యూ టాపిక్. ఎవ్రీవన్ గెట్ బ్యాక్. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరు నేర్చుకుంటుండేది బ్యాష్ స్క్రిప్టింగ్ కదా, BASH. బ్యాష్ అంటే ఏంటో తెలుసా? ఫస్ట్ మీరు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. SH అంటే షెల్ అమ్మా, SH అంటే షెల్. BA అంటే ఏంటో తెలుసా? బార్న్ అగైన్.
ఇది ఫుల్ ఫామ్ అంతే. బోర్న్ అగైన్ ఒక షెల్ యొక్క పేరేంటి? బోర్న్ అగైన్ షెల్ అంటాం. ఓకే, ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో, డెవలపర్స్ ఉన్నారో వాళ్ళు క్రియేట్ చేశారు. ఇది మేబీ ఇట్ కెన్ బి నేమ్ ఆఫ్ సంథింగ్. బోర్న్ అగైన్ షెల్. ఇప్పుడు మీకు పైథాన్ షెల్ ఉంటుంది, చాలా షెల్స్ ఉంటాయి, కమాండ్ ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. బట్ అవన్నీ చెప్పడానికంటే ముందు ఫస్ట్ ఇది చూద్దాం. మనం కొన్నిసార్లు కొన్ని ఎగ్జాంపుల్స్ అడుగుతాను నేను. ఇప్పుడు ఒక టర్మినల్ ఏం చేస్తుంది నాన్న జనరల్ గా? టర్మినల్ దేనికి వాడతాం మనం జనరల్ గా? కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి. కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి. వెరీ గుడ్. సింపుల్ గా చెప్పాలంటే ఒక కమాండ్ నువ్వు టైప్ చేసామంటే ఎగ్జిక్యూషన్ పార్ట్ కోసం టర్మినల్ యూజ్ చేస్తాం. ఇప్పుడు టర్మినల్ నువ్వు ఒక కమాండ్ టైప్ చేసావు అనుకుందాం. టేక్ ఎనీ టర్మినల్, ఇట్ కెన్ బి విండోస్, ఇట్ కెన్ బి లినక్స్, ఏ టర్మినల్ అని తీసుకో. నువ్వు ఒక కమాండ్ టైప్ చేసినప్పుడు ఎగ్జిక్యూషన్ జరగడానికంటే ముందు టర్మినల్ ఆ కమాండ్ కి సంబంధించిన డేటాని అనలైజ్ చేయాలి. కరెక్టా? అంతేనా? ఈ అనలైజ్ అనే పదానికి ఇంకొక పదం ఉంటదమ్మా. చాలా మంది తప్పుగా దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తుంటారు, తప్పుగా దీని ఎగ్జాంపుల్ ఇస్తుంటారు. కానీ దీని ఇంకొక పేరు ఏంటంటే ఇంటర్ప్రిటర్. అర్థమవుతుందా? ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే అనలైజ్ చేయటం. అర్థమవుతుందా? టర్మినల్ నీకు అవుట్పుట్ ఇవ్వడానికంటే ముందు ఏం చేస్తుంది? అనలైజ్ చేస్తుంది. దీన్నే మనం ఇంకొక రకంగా ఏమంటాం? ఇంటర్ప్రిటేషన్ అంటాం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అండర్స్టాండింగ్ అనొచ్చు. ఇంకా మీకు నార్మల్ భాషలో చెప్పాలంటే అండర్స్టాండింగ్. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక ట్రాన్స్లేటర్ ఉన్నాడు నాన్న, హిందీ నుంచి తెలుగు మాట్లాడుతున్నాడు అనుకుందాం. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుతున్నావు, నాకు హిందీ వస్తుంది, నీకు తెలుగు రాదు. నేను మధ్యలో ఏం చేస్తాను? ఒక మనిషిని పెడతా, వాడికి తెలుగు వస్తుంది. నేను హిందీలో వాడికి చెప్తా, వాడు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాడు నీకు. అంటే వాడు ఏం చేస్తున్నట్లు ఇప్పుడు ఇక్కడ? ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నట్లు. అర్థమైందా? ఇంటర్ప్రిటేషన్ చేసి నీకు అవుట్పుట్ ఇస్తున్నట్ల. ఇప్పుడు టర్మినల్ లో క్లియర్ అనే కమాండ్ నీకు తెలుసు ఇది కమాండ్ అని, టర్మినల్ కి తెలియదు కదా. అందుకే ఫస్ట్ అనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అనలైజ్ చేసిన తర్వాత డేటా ఫెచ్ చేస్తుంది. ఎక్కడ ఉంది? ఈవీస్ లోకి వెళ్తుంది ఫస్ట్. ఎందుకంటే అది మొత్తం ఫ్లోర్ మేనేజర్స్, మనం డిమార్ట్ ఎగ్జాంపుల్ చెప్పాం కదా. ఫస్ట్ ఈవీస్ లో సర్చ్ చేస్తుంది. ఈవీస్ లో కనుక అవుట్పుట్ దొరికింది అనుకో ఎగ్జిక్యూట్ చేస్తుంది. లేకపోతే నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? కెర్నల్ దగ్గరికి వెళ్ళి వెతుకుతుంది మొత్తం. కెర్నల్ దగ్గర దొరకక, ఈవీ దగ్గర దొరకకపోతే అప్పుడు ఎర్రర్ వస్తుంది. అంటే అది ప్రీ డిఫైన్డ్, ఇది డిఫైన్డ్. అర్థమవుతుందా మీకు? అప్పుడు అది ఇంటర్నల్ కాదు, ఎక్స్టర్నల్ కాదు. అలా దాని ఆన్సర్ అన్నమాట. ఓకే, రైట్. ఇది నేను మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటా ఎప్పటికప్పుడు. అంటే మీ బ్రెయిన్ లో ఫిట్ అయిపోవాలి ఎగ్జాంపుల్స్, మర్చిపోకూడదు మీరు. ప్రతి కాన్సెప్ట్ నేను చెప్పినప్పుడు మళ్ళీ పాతది కూడా ఒకసారి రివైండ్ చేస్తా. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మనం ఏం చేస్తున్నాం. ఇప్పుడు ఒక షెల్ అంటున్నాం. షెల్ అంటే ఏంటి జనరల్ గా? షెల్ అంటే ఏంటి? షెల్ ఈజ్ ఈక్వల్స్ టు టర్మినల్? ఆహా, కాదు సార్. మరేంటి? అంటే ఇప్పుడు ఒక హ్యూమన్ లాంగ్వేజ్ కంప్యూటర్ లాంగ్వేజ్ కి అర్థం కావడానికి మధ్యలో షెల్ అనేది ఒక ఇంటర్ఫేస్ లాగా యాక్ట్ చేస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ట్రాన్స్లేటర్. తెలుగు వాడు, హిందీ వాడు. నేను హిందీ మాట్లాడినా, తెలుగు ట్రాన్స్లేట్ చేస్తాడు. సో ఇప్పుడు షెల్ అనేది ఏంటంటేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు లినక్స్ లో ఉన్న షెల్స్ గురించి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వినండి. లినక్స్ లో మీకు ఏ షెల్స్ ఉంటాయి అంటే, ఫస్ట్ బ్యాష్ షెల్ ఉంటది. ఓకే, నెక్స్ట్ మీకు జీ షెల్ ఉంటది. ఓకే, నెక్స్ట్ ఇంకా మీకు చాలా షెల్స్ ఉంటాయి. ఇవేం చేస్తాయి తెలుసా? ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టర్మినల్, ఒకవేళ నువ్వు ఒక ఫార్మాట్ ఇచ్చావు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఒక ఫైల్ క్రియేట్ చేసావు am.sh అని. ఓకే, ఇది బ్యాష్ స్క్రిప్టింగ్ యొక్క ఫార్మాట్. .sh అంటే ఏంటి? ఇక్కడ బ్యాష్ స్క్రిప్ట్. అంటే అప్పుడు ఏ షెల్ యాక్సెస్ చేయాలి? బ్యాష్. ఓకే, ఒకవేళ నువ్వు .zsh అన్నావు అనుకో, జీ షెల్, అప్పుడు ఇది జీ షెల్ ఫార్మాట్ లో ఉంది కాబట్టి ఏ షెల్ యాక్సెస్ చేస్తుంది? టర్మినల్ జీ షెల్. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ .py అన్నావు అంటే ఇట్స్ పైథాన్ స్క్రిప్ట్ కాబట్టి పైథాన్ ఏమంటారు దాన్ని? పైథాన్ ఇంటిగ్రేషన్స్ తీసుకుంటుంది, లేకపోతే పైథాన్ ఫంక్షన్స్ ని ఇంటిగ్రేట్ చేస్తుంది. నువ్వు జేఎస్ అన్నావు, జావా స్క్రిప్ట్. అర్థమవుతుందా మీకు? .exe అన్నావు అంటే ఇట్స్ ఎగ్జిక్యూటబుల్ ఫార్మాట్ ఇన్ ద విండోస్. అర్థమవుతుందా? ఇలా ఉంటది అనమాట సీక్వెన్స్ మొత్తం. సో టర్మినల్ జనరల్ గా టర్మినల్ ఇది షెల్ రెండో ఒకటేనా అంటే కాదమ్మా. టర్మినల్ ఇన్సైడ్ ఎప్పుడైనా ఇంటర్ప్రిటేషన్స్ యూజ్ చేయడానికి, అనలైజ్ చేయడానికి యూజ్ చేసేది ఒక ఫార్మాట్ షెల్స్. అర్థమైంది కదా? బేసిక్ పాయింట్స్ అర్థమైంది కదా? ఇది బేసిక్. ఎవరైనా మీకు టర్మినల్ షెల్ ఒకటే అన్నారనుకో, తప్పది. ఎప్పుడు అది రానే రాదు అట్లా. షెల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ టర్మినల్.
టెర్మినల్ ఎవరు హెల్ప్ తీసుకుంటది అంటే షెల్ హెల్ప్ తీసుకుంటది, బికాస్ ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్లేట్. ఇప్పుడు ఇందాక అబ్బాయి అన్నట్టు ఫస్ట్ నేను చెప్పినట్టు కూడా ట్రాన్స్లేషన్ కోసం అన్నట్టుగా. ఓకే, ఇంకా సింపుల్ విడగొట్టి చెప్తా. ఇప్పుడు టెర్మినల్ కు ఒక కమాండ్ ఇచ్చావు, అది ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలో తెలియదు, ఎవరి హెల్ప్ తీసుకోవాలో తెలియదు, ఎక్కడ వెళ్ళి వెతకాలో తెలియదు, పోనీ కనీసం నువ్వేమైనా టైప్ చేసింది ఎక్కడ అవుట్పుట్ వస్తుందో తెలియదు. అదే ఒకవేళ షెల్స్ ఉంటే కనుక స్పెసిఫిక్ గా బ్రేక్ డౌన్ చేస్తుంది. ఇప్పుడు నేను .sh అన్నాను అంటే ఫస్ట్ ఫార్మాట్ ఏంటి, బ్యాష్ షెల్ లో చేయాలి. ఇది ఫస్ట్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ అండర్స్టాండింగ్, ఓకే బ్యాష్ షెల్ లో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు బ్యాష్ ఫార్మాట్లు ఏమేమి ఉన్నాయి, ఈవీస్, ఇది వెతుకుతుంది. అక్కడ నుంచి నీకు అవుట్పుట్ తీసుకొస్తుంది. అర్థమవుతుందా మీకు? ఇది ప్రాసెస్ జరిగేది ఇంటర్నల్ గా. లేకపోతే ఇట్లా కాకుండా మీరు ఉల్టా చేశారనుకోండి, షెల్ ఫస్ట్ టెర్మినల్ ఫస్ట్ అంటే షెల్ వచ్చింది అనుకోండి టెర్మినల్ ఎత్తిపోయినట్టే. అర్థమైందా? షెల్ ఉంటే టెర్మినల్ ఉండదు అంటారు ఎవరైనా చాలా మంది, తప్పమ్మా అది. ఫస్ట్ టెర్మినల్ ఉంటేనే షెల్ ఉంటుంది, షెల్ ఉంటే టెర్మినల్ ఉండదు అంటే అసలు కానే కాదు. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. టెర్మినల్ తర్వాతనే షెల్, ఇన్సైడ్ ది టెర్మినల్ అని వచ్చు మీరు ఇంకా సింపుల్ గా. ఓకే రైట్, చూద్దాం నెక్స్ట్ ఇంకో పాయింట్. ఇప్పుడు మీరు బ్యాష్ స్క్రిప్టింగ్ నేర్చుకుంటున్నారు కాబట్టి .document, .ppt ఇవి ఎట్లయితే ఫార్మాట్స్ ఉంటాయో, మీరు బ్యాష్ స్క్రిప్టింగ్ రాస్తున్నప్పుడు .sh ఏంటమ్మా మనం యూజ్ చేసేది .sh అంటే ఏంటి, బ్యాష్ షెల్. ఒకవేళ .zsh అంటే జీ షెల్. అర్థమవుతుందా? రైట్. .php అంటే ఏంటి, PHP స్క్రిప్ట్స్. ఇంకో స్క్రిప్ట్ కూడా ఉంటుంది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లో, PHP. ఓకే, మీకు ఇంకా కూడా వస్తుంది, సీక్వెల్ కూడా వస్తుంది, నో సీక్వెల్ వస్తుంది, చాలా వస్తాయి మా ఫ్రేమ్వర్క్స్. ఇంకా మీకు చెప్పుకుంటా పోవచ్చు, రూబీ ఫ్రేమ్వర్క్స్ చాలా ఉంటాయి. ఓకే సరే, ప్రస్తుతానికి అయితే మనం .sh దట్ ఈస్ షెల్. sh అంటేనే బ్యాష్ షెల్ అని డిఫాల్ట్ గా. మీకు లినక్స్ లో రెండే షెల్స్ ఉంటాయి ఖాళీ లినక్స్ లో, ఒకటి జీ షెల్, ఇంకోటి బ్యాష్ షెల్. అర్థమవుతుందా? .sh అంటే బ్యాష్, .zhh అంటే ఇట్స్ జీ షెల్ అని అర్థం. రైట్, అంత డిఫరెన్స్. ఇప్పుడు చూద్దాం. నేనేం చేశానంటే ప్రాపర్టీస్ తీసుకోండి, కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే, మీకు బ్యాష్ స్క్రిప్టింగ్ రాస్తున్నప్పుడు ఫస్ట్ ప్రాపర్టీ నెంబర్ 1 ఏంటంటే, మీరు .sh యూజ్ చేస్తున్నారు అంటే, ఐఎమ్ రైటింగ్ వెరీ క్లియర్లీ, .sh రాస్తున్నారు అంటేనే ఫస్ట్ ప్రాపర్టీ నెంబర్ 1. ప్రాపర్టీ నెంబర్ 1 ఏంటంటే, మీకు స్క్రిప్ట్ అనేది షీ బ్యాంక్ తో స్టార్ట్ అవ్వాలి. ఇది చెప్తాను నేను, ఇది రాసుకోవచ్చు మీరు ప్రాపర్టీస్. ఎప్పుడైనా స్క్రిప్ట్ అనేది మీరు స్టార్టింగ్ లైన్ అనేది దీంతో స్టార్ట్ అవ్వాలి. ఇది చెప్తా, ఇవేంటో కూడా చెప్తాను, ఇది రాసుకోండి ఫస్ట్. సెకండ్ ఏంటంటే, మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే, ఒక బ్యాష్ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే, ఎక్స్ అంటే ఎగ్జిక్యూట్ చేయాలి అంటే 100% మీకు బ్యాష్ అనే కమాండ్ వాడాలి. స్టార్టింగ్ లో 100% బ్యాష్ అనే కమాండ్ వాడాలి. లేదంటే మీరు chmod +x కూడా యూజ్ చేయొచ్చు, అది మీ చాయిస్. ఓకే, జనరల్ గా దీన్ని రీప్లేస్ చేయడానికి మనం డైరెక్ట్ గా బ్యాష్ అనే కమాండ్ వాడతాం. అర్థమవుతుందా? ప్రతిసారి chmod +x ఇచ్చుకుంటూ పోలేవు కదా అన్నిటికీ, దీన్ని బైపాస్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ఇప్పుడు నువ్వు ఒక ఫైల్ క్రియేట్ చేసావు, అది నాన్ ఎగ్జిక్యూటబుల్, ఎగ్జిక్యూటబుల్ మార్చాలంటే నీకు తెలిసిన ఫార్మాట్ ఏంటి, ఇది ఒకటే కదా. అలా కాకుండా మనం డైరెక్ట్ గా బ్యాష్ అనే కమాండ్ ఇచ్చి దీని పక్కన అబ్సల్యూట్ పాత్ రాసామంటే ఆటోమేటిక్ గా అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఆఫ్టర్ ఎవ్రీ కమాండ్ దేర్ షుడ్ బి అ స్పేస్ తర్వాత పాత్. గుర్తుందా? ఫస్ట్ కమాండ్ రావాలి, తర్వాత స్పేస్ అబ్సల్యూట్ పాత్ రావాలి. అన్ని ప్రాపర్టీస్ సింక్ అవుతాయి మీకు. ఓకే రైట్, చూద్దాం నెక్స్ట్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిది, దీని ఏమంటామంటే షీ బ్యాంగ్ అని పిలుస్తాం జనరల్ గా. ఓకే, ఇది షీ బ్యాంగ్. ఇదేంటి, అబ్సల్యూట్ పాత్ లాగా కనిపిస్తా ఉందా? కెన్ ఐ సే దిస్ ఇస్ అబ్సల్యూట్ పాత్? అప్పుడు ఓకే, ఇది అబ్సల్యూట్ పాత్, బట్ చెప్తా ఒక్క నిమిషం చెప్తా. ఇదేమైండొచ్చు స్టార్టింగ్, ఇది నంబర్ 2 పాత్ అయితే నంబర్ 1 ఏమైండొచ్చు ఇక్కడ, చెప్పండి చూద్దాం. వెరీ గుడ్, ఇట్స్ ఎ కమాండ్ అమ్మా. షీ బ్యాంగ్ ఇస్ ఎ కమాండ్. చెప్తా ఇదేంటో చెప్తా, ఇప్పుడు బాగా వినండి. మీరు జనరల్ గా చెప్తున్నాను, జనరల్ గా ఈ బ్యాష్ స్క్రిప్టింగ్ లో
మీరు బ్యాష్ లో ఏదైనా స్క్రిప్ట్ రాయబోతున్నారు, బ్యాష్ లో ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు అంటే ఫస్ట్ ప్రాపర్టీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే మీకు ఫస్ట్ లైన్ ఇక్కడ ఏదైతే మీరు ఫస్ట్ లైన్ రాస్తారో అది షీ బ్యాంక్ తో స్టార్ట్ అవ్వాలి అని వస్తుంది ఒక స్టేట్మెంట్. ఎందుకు అంటే ఈ బ్యాష్ స్క్రిప్టింగ్ ఫస్ట్ ఫార్మాట్ సపోర్ట్ చేసేది ఇదే. ఇది లేకుండా మీరు స్క్రిప్ట్ స్టార్ట్ చేస్తే మీకు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది డిఫాల్ట్ అమ్మా, దీన్ని మనమే మార్చలేం. అర్థమవుతుందా? ఇది డిఫాల్ట్, దీనికి ఏం మరి స్పెసిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. బ్యాష్ స్క్రిప్టింగ్ లో ఫస్ట్ లైన్ ఏదైనా స్టార్ట్ చేస్తే ఇదిగో దీంతోనే స్టార్ట్ చేయాలి. దీని ఏమంటాం? షీ బ్యాంగ్ అంటాం. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ షీ బ్యాంగ్. తర్వాత ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరు అనొచ్చు, సార్ ఇది ఒక డిఫాల్ట్ కమాండా? ఎస్, ఇది ఒక డిఫాల్ట్ కమాండ్, ఇది ఒక ప్రీ డిఫైన్డ్ కమాండ్. సరే, మీరేం చేస్తారంటే ఇప్పుడు బాగా వినండి, దీన్ని తీసుకోపోయి టెర్మినల్లో జస్ట్ ఊకని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు అవుట్పుట్ ఏం రాదు. ట్రై చేయొచ్చు మీరు. అవుట్పుట్ వచ్చిందేమో చూడండి. సిఎల్ఎస్ అని టైప్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. ఐపీ కాన్ఫిగ్, ఐఎఫ్ కాన్ఫిగ్ టైప్ చేసినా అవుట్పుట్ వస్తుంది. నువ్వు ఏ కమాండ్ టైప్ చేసినా అవుట్పుట్ వస్తుంది. ఇది ఒక్క కమాండ్కి అవుట్పుట్ రాదు. చూడు కావాలంటే. వచ్చిందా? హ్యాష్ అండ్ ఎక్స్క్లమేటరీకి వచ్చిందా? సార్ రాలేదు సార్. ఏమి రాదు, అసలు ఏమీ రాదు. అది నువ్వేం టైప్ చేసినా రాదు. కానీ క్వశ్చన్ ఏంటంటే మరి ఇక్కడ ఇది ఎందుకు వచ్చింది? మరి అదే స్పెషాలిటీ నేను చెప్తున్నది. అర్థమవుతుందా మీకు? ఇది జనరల్ గా ప్రీ డిఫైన్డ్ కమాండ్ అయినప్పటికీ కూడా మీకు నార్మల్ కమాండింగ్ స్ట్రక్చర్ లాగా వర్క్ చేయదు. అర్థమవుతుందా? మీరు నార్మల్ గా దీన్ని యూజ్ చేయలేరు. కేవలం ఒక స్క్రిప్టింగ్ లో మాత్రమే యూజ్ చేయాలి. ఎక్కడ యూజ్ చేయాలి? స్క్రిప్టింగ్ లో మాత్రమే. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది ఒక కమాండ్ కదా, ఇప్పుడు ఇది ఒక స్క్రిప్ట్ లో యూజ్ చేసే కమాండ్. మరి ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ కావాలంటే దీని పక్కన ఇప్పుడు టెర్మినల్, ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది కదమ్మా. ఇప్పుడు ఒకసారి బాగా వినండి, అందరు కాన్సెప్ట్ లోకి వచ్చేసేయండి ఒకసారి. అందరు బాగా కాన్సెప్ట్ వినండి. ఎవ్రీ వన్ లిసన్ టు ది కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సిఎల్ఎస్ అనే కమాండ్ టైప్ చేసావు టెర్మినల్ లో, కరెక్టా? టెర్మినల్ ఏం చేస్తుంది? వెంటనే ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ లోకి వెళ్తుందా వెతకడానికి? వెతకడానికి అన్ని ఈవీస్ లోకి వెళ్తుంది. ఇప్పుడు ఏదో ఒక ఎన్విరాన్మెంటల్ వేరియబుల్లో మేబీ ఒక కమాండ్స్ అని ఒక ఫోల్డర్ లో మేబీ ఒక కమాండ్ దొరకచ్చు. అంతేనా? అంతే కదా. మేబీ ఒక వేరియబుల్లో దానికి ఆన్సర్ దొరకచ్చు, ఇంకా రిమైనింగ్ వేరియబుల్స్ లో ఆన్సర్ దొరకకపోవచ్చు కూడా. కరెక్టేనా? ఏ వేరియబుల్ అయితే డేటా ఉంటుందో దాంట్లో నుంచి ఆ కమాండ్ తీసుకొస్తుంది బయటికి. మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇది ఒక కమాండ్, ఇది మీరు నార్మల్ గా టైప్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇది స్క్రిప్ట్ లో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేస్తుంది టెర్మినల్? నువ్వు స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసావు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ అమిత్ కుమార్ అని రాసావు నువ్వు, కరెక్టా? ఇప్పుడు నీకు అవుట్పుట్ ఏం రావాలి? ఐఎమ్ అమిత్ కుమార్ రావాలి నీకు అవుట్పుట్. కానీ ఇది ఏం ఫార్మాట్? బ్యాష్ ఫార్మాట్. ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఐఎమ్ అమిత్ రావాలంటే ఫస్ట్ ఇది రాసి వదిలేసావు నువ్వు. నీ క్వశ్చన్ ఏమొస్తుంది తెలుసా? నెక్స్ట్ ఇది కమాండ్ ఓకే బాగానే ఉంది, దీన్ని ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేయమంటావు అని అడుగుతుంది. ఈ కమాండ్ ఎక్కడుందని అడుగుతుంది. ఈ కమాండ్ ఎక్కడుంది నాకు చెప్పు అంటది. అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కమాండ్ ఎక్కడ ఉంటది అంటే బ్యాష్ బైనరీ అనే ఒక ఈవీలో, బ్యాష్ అనే ఒక ఎగ్జిక్యూటబుల్ ఫార్మాట్ లో ఉంటుంది. అర్థమవుతుంది? అందుకే మీకు స్టార్టింగ్ లో ఇది కెర్నల్ ఫాలోడ్ బై ఈవీ వచ్చేసి బైనరీ ఫాలోడ్ బై బ్యాష్. ఇది దీని యొక్క అబ్సల్యూట్ పాత్. అర్థమవుతుందా? స్టార్టింగ్ వచ్చేసి ఏంటిది? ఈ స్టార్టింగ్ ఏంటో ఎవరైనా చెప్తారా? నేను ఆరో మార్క్ ఇచ్చా కదా, ఇదేంటి? రూట్స్. వెరీ గుడ్, ఇది రూట్ కెర్నల్. ఇదేంటి? సెపరేటర్ సార్, పాత్ సెపరేటర్. ఈ బిన్ ఏంటి? ఈవీ సార్. వెరీ గుడ్, ఈవీ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్. బ్యాష్ అనేది ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఓకే, రైట్. ఇప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ మనం ఏం రాస్తున్నాం దీని పక్కన. అందుకే ఇప్పుడు ఎంత క్లీన్ చేసి రాస్తున్నా చూడండి.
మీరు అప్పుడు స్టార్టింగ్ లో ఈ కమాండ్ ఇచ్చినప్పుడు ఓకే, ఇది షీ బ్యాంగ్ అంటే బ్యాష్ స్క్రిప్టింగ్ రాసినప్పుడు యూజ్ చేసే డిఫాల్ట్ కమాండ్. ఈ కమాండ్ తర్వాత స్పేస్, ప్రతి దాంట్లో ప్రాపర్టీస్ అన్ని మ్యాచ్ అవుతాయి, ప్రతి ప్రాపర్టీ మనం మ్యాచ్ చేయాల్సిందే. కమాండ్ తర్వాత స్పేస్, తర్వాత అబ్సల్యూట్ పాత్. ఈ కమాండ్ వర్క్ అవ్వాలి, ఎక్కడ వర్క్ అవ్వాలి తెలియదు కదా, అందుకే మనం ఏమంటున్నాం బైనరీ అనే ఈవీలో బ్యాష్ అనే ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఉంటది. అంటే అప్పుడు ఇది రెండు మ్యాచ్ అవ్వాలి, ఫస్ట్ సెకండ్ రెండు మ్యాచ్ అవుతేనే అప్పుడు నీకు బ్యాష్ స్క్రిప్టింగ్ వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వదు. అర్థమైందా ఇప్పుడు కాన్సెప్ట్స్? స్టార్టింగ్ నుంచి ఎందుకు డిమార్ట్ స్టోరీ చెప్పానంటే ఇందుకే. ఎంత కనెక్షన్స్ ఉన్నాయి చూడండి ఒక్కొక్క దానికి కూడా కదా. ఇప్పుడు మీరు ఇది రాసిన తర్వాత నెక్స్ట్ మీరు ఎంటర్ కొట్టేసి నెక్స్ట్ న్యూ లైన్ లో రాసుకోవచ్చు, మీ ఇష్టం, ఏమైనా స్క్రిప్ట్ రాసుకోవచ్చు. అర్థమైందా? మీరు స్క్రిప్ట్ మొత్తం రాసిన తర్వాత ఒకవేళ ఇది నాన్ ఎగ్జిక్యూటబుల్ ఫార్మాట్ లో ఉంటుంది, ఫస్ట్ ఎగ్జిక్యూటబుల్ మార్చుకుంటారంటే మీ ఇష్టం, సిహెచ్ మోడ్ పెట్టుకోండి, లేదు డైరెక్ట్ గా వాడతానంటే బ్యాష్ కమాండ్ టైప్ చేసేసి రాసేసేయండి, ఫార్మాట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది అంతే. ఎంత సింపుల్ గా ఉంది కదా. ఐ రిపీట్, ఈ కాన్సెప్ట్ ఇంకొకసారి చెప్తాను నా సాటిస్ఫాక్షన్ కోసం. ఐ వాంట్ మేక్ షూర్ ఎవ్రీవన్ లిసన్స్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. నాన్న ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ప్రీ డిఫైన్డ్ కమాండ్, కానీ ఇది నార్మల్ గా వర్క్ చేయదు. ఎప్పుడైనా సరే టెర్మినల్లో మీరు ఏదైనా ఒక కమాండ్ టైప్ చేస్తే ఫస్ట్ వెళ్ళి వెతికేది ఈవి, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ దగ్గర వెళ్ళి వెతుకుతుంది. ఇప్పుడు ఏదో ఒక వేరియబుల్ లో ఆన్సర్ ఉండాలి, లేదంటే కెర్నల్లో ఉండాలి, ఈ రెండిట్లో లేదంటే అవుట్పుట్ రాదు. ఒకవేళ ఈవీలో ఉందంటే దాని అర్థం ఏంది, దానికి సంబంధించిన అబ్సల్యూట్ పాత్ అనేది ఉండాలి, రైట్? కానీ ఇక్కడ అలాంటి సీక్వెన్స్ ఉండదు. ఇది కేవలం స్క్రిప్టింగ్ లో మాత్రమే వాడతాం కాబట్టి మనం ఈ పాత్ అనేది గుర్తు పెట్టుకోవాలి, బైనరీ బ్యాష్ అంతే. ఇవి రెండు కలిపిస్తేనే టెర్మినల్, అప్పుడు నువ్వు ఒకవేళ అబ్సల్యూట్ పాత్ ఇవ్వలేదు అనుకో పొరపాటు మీద, టెర్మినల్ ఎగ్జిక్యూట్ చేయదు నీకు. ఏమంటుంది, నాకు పాత్ దొరకలేదు, ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేయమంటా ఉంటుంది సింపుల్ గా. అర్థమవుతుందా? పాత్ దొరకలేదు, ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేయమంటావు, నాకేం సోర్స్ ఫైల్ లేదే, సోర్స్ ఎక్కడుందని అడుగుతుంది. సోర్స్ ఫైల్ వచ్చేసి ఇది పాత్, నేను ఇందాక చెప్పిన పాత్. ఓకే, ఇది పాత్. ఓకే, ఇది ఒక్క పాయింట్ తో పాటు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నన్ను బావినంటే కొన్ని నేను ఈవీస్ నేమ్స్ రాస్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోవచ్చు, అని మీకు బాగా పనికి వస్తాయి. చాలా ఉంటాయి పార్ట్స్ ఈవీస్ అన్నమాట. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ మేనేజర్, ఫస్ట్ ఫ్లోర్ మేనేజర్ ఎట్లయితే రాసుకుంటూ వెళ్ళామో, ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్క వెజిటేబుల్స్, గ్రాసెస్ ఎలా తెచ్చుకుంటూ వెళ్ళామో, అలా మన ఆపరేటింగ్ సిస్టమ్ వర్క్ అవ్వడానికి చాలా ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఉంటాయి. వేరియబుల్స్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్, యూజర్, స్పెషల్ యూజర్, బైనరీ. ఓకే, నెక్స్ట్ వేర్ అని ఉంటుంది, ఇంకొన్ని సందర్భాల్లో టెంప్ ఉంటుంది. ఓకే, ఇంకా మాంట్ అని కూడా ఉంటుంది. ఓకే, ఇంకా చాలా ఉంటాయి అమ్మా, ఈటీసీ కూడా ఉంటుంది. ఇలా మీకు మొత్తం కలిపి ఒక 26 వరకు ఉంటాయి నాన్న, నాకు తెలిసి 18 to 26 దగ్గర ఉంటాయి. అర్థమవుతుందా? మొత్తం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ వర్క్ అవ్వడానికి ఎన్ని వేరియబుల్స్ ఉంటాయి అంటే 18 నుంచి 26 ఉంటాయి జనరల్ గా లినక్స్ లో. ఇవన్నీ కలిస్తేనే మీకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ వర్క్ అవుతుంది. ఇప్పుడు వీటన్నిటికీ హెడ్ ఎవరు ఉంటారు, కామన్ గా ఎవరుంటారు? కెర్నల్. వెరీ గుడ్, ఇతను ఉంటాడు అందరికంటే ముందు. అర్థమైందా? అందుకే అన్నిటికంటే ముందు మీరు ఇది రాస్తారు, అన్నిటికీ, ప్రతి దాంట్లో కూడా ఇది మీరు రాసేది అందుకే. అర్థమైందా? ఇది పరిస్థితి. ఇప్పుడు హోమ్ అనేది మీకు ఒక ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ, బిన్ అనేది మీకు జనరల్ గా ఎగ్జిక్యూటబుల్ ఫార్మాట్ కమాండ్స్ అనేది దీంట్లో ఉంటాయి. ఇప్పుడు స్పెషల్ యూజర్ అన్నప్పుడు మీ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్ అనేది దీంట్లో ఉంటాయి. సో టెంపరీ అయినప్పుడు లోకల్ గా మీకు క్యాష్ ఫైల్స్ అనేది దీంట్లో ఉంటాయి. మాంట్ అన్నప్పుడు హార్డ్ డిస్క్ కి సంబంధించి మొత్తం దీంట్లో ఉంటాయి. అలాగా అర్థమవుతుందా? ఒక్కొక్క వేరియబుల్ ఒక్కొక్క పని ఉంటుంది, ఇవన్నీ కలిస్తేనే మీకు అన్ని వర్క్ అయ్యేది. అర్థమైందా? ఇప్పుడు మీకు గుర్తుంది కదా లాస్ట్ టైం, ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్క మేనేజర్, ఒక్కొక్క గ్రాసరీస్, వాచ్, క్లాత్స్ ఎట్లయితే ఇచ్చుకుంటా పోయామో అలాగా ఇవన్నీ వేరియబుల్స్ కలిపితేనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ వర్క్ అయ్యేది. అర్థమైందా? ఇది పరిస్థితి. ఓకే, సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా మనం ఎలా చేస్తాం అనేది నీట్ గా, రైట్? ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడికి వద్దాం, ఫస్ట్ ఎగ్జాంపుల్ దగ్గరకు వద్దాం. సార్ ఒకవేళ మాట వరుసకు ఒకవేళ సార్ నేను బ్యాష్ స్క్రిప్టింగ్ రాయాలనుకోవట్లేదు సార్, టెక్స్ట్ లోనే పెట్టాలనుకుంటున్నాను, నా చాయిస్ ఇది, నేను నాన్ ఎగ్జిక్యూటబుల్ నుంచి ఎగ్జిక్యూటబుల్ మార్చుకుంటూ కూర్చోలేను సార్, నాకు ఓపిక లేదు. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే
ఇలాంటి ఫార్మాట్స్ ఉన్న ఫైల్స్ కి కూడా డైరెక్ట్ గా బ్యాష్ అనే ఒక కమాండ్ వాడచ్చు. దెర్ ఈస్ అన్ ఎగ్జామ్షన్. బ్యాష్ అనే కమాండ్ వాడి కూడా నువ్వు డైరెక్ట్ గా ఓపెన్ చేసేయచ్చు. టైం ఉండదు కదమ్మా ప్రతిసారి chmod+x అనేది కొట్టుకొని కూర్చోలేవు. డైరెక్ట్ గా బ్యాష్ అనే కమాండ్ వాడినా నీకు ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ నాన్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఓపెన్ అవుతుంది. వార్నింగ్ మెసేజ్ వస్తుంది బట్ ఓపెన్ అవుతుంది. నో ప్రాబ్లం. టైం సేవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొన్ని సందర్భాల్లో బాగా వినండి. సార్ ఇప్పుడు మీరు ఇంత పెద్ద అబ్సల్యూట్ పాత్ ఇచ్చారు సార్, హోమ్ ఇచ్చారు, ఖాళీ అని రాశారు, బానే ఉంది, తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సార్ ఇదంతా నేను రాయలేను సార్, నాకు ఓపిక లేదు అంటే మీరు దీన్ని దేంతో రీప్లేస్ చేయొచ్చు? ఒక కమాండ్ తో రీప్లేస్ చేయొచ్చు. టిల్డ్ అనే కమాండ్ తో రీప్లేస్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ మీరు ఎట్లా రాయొచ్చు? ఇలా రాయొచ్చు, టిల్డ్ డెస్క్టాప్ am.sh అంతే. ఇలా కూడా రాయొచ్చు. అంటే ఈ టిల్డ్ అనే ప్లేస్ లో ఏం రీప్లేస్ అవుతుంది? హోమ్ ఖాళీ. అర్థమవుతుందా? కానీ ఇది అన్ని సందర్భాలు వర్క్ చేయదు, గుర్తుపెట్టుకోండి. chmod+x వాడుతున్నప్పుడు ఇది వర్క్ చేయదు. కంప్లీట్ అబ్సల్యూట్ పాత్ ఇవ్వాలి. ఎక్కడైనా మీకు వర్క్ అవ్వట్లేదు ఈ టిల్డ్ అనేది అంటే డెఫినెట్లీ మీరు ఇమీడియట్లీ షిఫ్ట్ అయిపోయి ఏం చేయాలి? వెంటనే అబ్సల్యూట్ పాత్ ఇవ్వాల్సి వస్తుంది. అర్థమవుతుందా? టిల్డ్ అన్ని ప్లేసెస్ లో వర్క్ చేయదు, కొన్ని ప్లేసెస్ లోనే వర్క్ చేస్తుంది. ముఖ్యంగా chmod+x దగ్గర అసలుకి వర్క్ చేయదు. ఓకే, ఇది. సో తర్వాత ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ దగ్గరకు వద్దాం. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ అమ్మా, స్టాండర్డ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. ఓకే, స్టాండర్డ్ కాన్సెప్ట్స్ అన్న అయిపోగొట్టేసుకుంటే మనం ఇంకా స్క్రిప్టింగ్ ఇంకా మీరు స్టార్ట్ చేసుకుంటూనే కాన్సెప్ట్స్ కూడా అయిపోగొట్టేస్తాను నేను. చూడండి, నెక్స్ట్ ఇక్కడతో మీకు ఆల్మోస్ట్ బేసిక్స్ కొంతవరకు ఫినిష్ అయినట్టే. చూద్దాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఒక ఎగ్జాంపుల్ మీరందరూ ఒక విషయం గమనిస్తే, నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను. మీరు ఏదైనా ఒక కమాండ్ టైప్ చేసినప్పుడు మీకు ఆ కమాండ్ కి తాలూకా అవుట్పుట్ డేటా అనేది ప్రీ డిఫైన్డ్, కరెక్టా? ఎక్కడ వెళ్ళి వెతకాలి? ఏదో ఒక ఈవీలో వెళ్ళి వెతుకుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ ఈవీలో వెళ్ళి వెతికింది, ఇది వచ్చేసి హోమ్ అనే ఈవీ. హోమ్ అనే ఈవీలో దొరకదు. ఎందుకు? డెస్క్టాప్, వీడియోస్, పిక్చర్స్ ఏవేవో ఉంటాయి. దీంట్లో దొరికిద్దా? 100% దొరకదు, బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ దొరకలేదు, నెక్స్ట్ వేరే ఈవీ దగ్గర వెళ్ళింది, ఇది ఏదో మొత్తం హార్డ్ డిస్క్ చూసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మౌంట్ అనేది, ఇక్కడ కూడా దొరకలేదు, మరి బయటకు వచ్చేసింది, మళ్ళీ బయటకు వచ్చింది. ఏదో ఒక ఈవీలో దొరకాలి. మొత్తానికి ఏదో ఒక ఈవీలో వెళ్ళి వెతుకుతుంది నీట్ గా. ఇప్పుడు వెతికిన తర్వాత ఏదో ఒక ఈవీలో దొరికింది. ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ అనే దాంట్లో కమాండ్ దొరికింది. ఓకే, ఎగ్జిక్యూట్ చేసింది. ఒకవేళ దొరకకపోతే కెర్నల్ దగ్గరికి వెళ్తుంది లాస్ట్ లో, ఇక్కడ ఏమైనా ఉందా డేటా అని. ఇక్కడ కూడా లేకపోతే ఇంకా ఎర్రర్ వచ్చేస్తుంది, అంతేనా? కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మీకు ఇలా మొత్తం ఫెచ్చింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా టైం తీసుకోవాలి కదా, చాలా వరకు టైం తీసుకోవాలి. కానీ క్వశ్చన్ ఏంటంటే, మీరు బాగా గమనించారా? మీకు విత్ ఇన్ మిల్లీ సెకండ్ లో అవుట్పుట్ వచ్చేస్తా ఉంది. ఇది ఎలాగో ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంది, ఇంకా బాగా అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ల్యాప్టాప్ మొత్తం స్కానింగ్ పెట్టండి, మీకు మినిమం హాఫ్ అన్ అవర్ తీసుకుంటుంది, కరెక్టా? లేదా మీరు ఒక ఫైల్ కోసం వెతకండి, లోకల్ డిస్క్ సిడిలో పోయి ఫైల్ కోసం వెతకండి, సర్చ్ లో పోయి, మినిమం మీకు 1 to 5 minutes టైం తీసుకుంటుంది. కానీ ఒక్క కమాండ్ దగ్గర మాత్రం మీకు టైం అనేది తీసుకోవట్లేదు. ఇది ఎందుకు? సార్ అది ఫైల్ కానీ స్కానింగ్ కానీ, అదే ఫైల్ అంటే అది ఉందో లేదో మనకి పక్కా తెలియదు సార్. కమాండ్ అంటే మనకి పక్కా ఉంటుందని తెలుస్తుంది. అందుకే ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఎట్లా తెలుసు? ఆల్రెడీ ఇన్బిల్ట్ మనం ఇచ్చేస్తాం కదా సార్, కమాండ్స్ ఆల్రెడీ కరెక్టే. ఇవి వెళ్ళి వెతికే టైం ప్రాసెస్ నువ్వు ఒకసారి ఆలోచన చేయి. నీకు ఇంకొంచెం క్లారిటీగా చెప్తాను నేను. విను కార్తిక్, నువ్వు ఇప్పుడు కొంచెం టైం తీసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నార్మల్గా అనుకుందాం, జనరల్గా అనుకుందాం, ఒక ఈవీలో మొత్తం ఎంత జీబీ డేటా ఉంటుంది అనుకుంటున్నాను? చెప్పలేం సార్, అది మనం ఇచ్చే డేటా బట్టి ఉంటుంది. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం కలిపి ఒక ఎంత హార్డ్ డిస్క్ తీసుకుంటుంది జనరల్ గా?
చూడొచ్చు, లోకల్ సి ఓపెన్ చేసి చూడండి ఎంత డేటా తీసుకుంది ఆపరేటింగ్ సిస్టమ్. అంటే కొత్త సిస్టమ్ అయితే మీకు క్లారిటీ ఉంటుంది. ఒక 40 to 50 GB స్పేస్ ఆక్యుపై Yes, sir. చేసేస్తారు. సార్ 40 to 50. రైట్, 40 to 50 GB డేటా అనుకుందాం మాట వరుసకి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 25 EVs ఉన్నాయి అనుకుందాం ఊరికని మాట వరుసకి. ఒక్కొక్క ఈవీలో నేను ఒక్క ఈవీకి ఒక 2 GB డేటా ఇస్తాను అనుకుందాం. మరి ఇట్లా అన్ని ఈవీస్ ని చెక్ చేసుకుంటూ పోయే లోపల ఎంత టైం రావాలి? ఒక్క కమాండ్ కోసం, సిఎల్ఎస్ అనే ఒక కమాండ్ కోసం 25 GB వెతకాలి, 40 to 50 GB వెతకాలి, 25 EVs లో వెతకాలి. మరి ఎంత టైం తీసుకుంటుంది ఆ టైంలో? మరి అంత ఫాస్ట్ గా ఎట్లా వస్తుంది అవుట్పుట్ విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ లో? ఇది నేను అడుగుతున్న క్వశ్చన్. లాజికల్ గా కరెక్టే కదా. 40 to 50 GB డేటా మొత్తం ఒక ఫైల్ కోసం కాదు, ఒక కమాండ్ కోసం వెతుకుతున్నాం. అది బైనరీ ఉంటుంది, జస్ట్ 0.1 MB కూడా ఉంటుంది, కేబీస్ లో ఉంటుంది. మీరు స్క్రిప్ట్, రియల్ స్క్రిప్ట్ ఓపెన్ చేసి చూస్తే కూడా 1 KB లో ఉంటుంది ఆ స్క్రిప్ట్ మొత్తం కూడా. అంత చిన్న కమాండ్ కోసం మరి 40-50 GB వెతుకుతుంది టెర్మినల్. మీరేమనుకుంటున్నారు? ఇది ఇప్పుడు రియల్ కాన్సెప్ట్. కొంచెం లోపలికి వెళ్తున్నాం, అడ్వాన్స్డ్, కొంచెం బేసిక్ దాటి ఇంటర్మీడియట్ లెవెల్ అంటుంది. థింక్ చేయండి ఒకసారి. ఆ లెక్కలో మరి 40-50 GB టైం అంటే నువ్వు ఒక 10 minutes అయినా తీసుకోవాలి కదా, అంత ఫాస్ట్గా వెళ్ళాలి. ఒక సింపుల్ ఫైల్ వెతకడానికి 5 minutes తీసుకుంటుంటే థింక్ చేయండి. దిస్ పీసీ మీరు ఎప్పుడైనా కొట్టారా? దిస్ పీసీలో మీరు ఎప్పుడైనా ఫైల్ వెతికారా? మీకు తెలిసిన ఒక ఫైల్ మినిమం 10 minutes తీసుకుంటుంది, మొత్తం వెతుకుతుంది. అప్పుడు మొత్తం అన్ని వెతుకుతుంది, కరెక్టా? అన్ని వెతుకుతుందంటే ఏం వెతుకుతుంది? అన్ని ఈవీస్ లో వెళ్ళి వెతుకుతుంది, అన్ని డిస్కుల్లో, అన్ని ఈవీస్ లో అన్ని వెతుక్కుంటూ వస్తుంది. ఫస్ట్ హోమ్ అనే ఈవీలో వెతుకుతుంది, దొరికిందా ఓకే, లేకపోతే వేరే ఈవీ. ఇప్పుడు నేనేమంటున్నా, ఒక చిన్న కమాండ్ ఇంత జీబీ డేటా ఎంత టైం అంటే అవన్నీ ఒక ఆర్డర్ లో ఉంటాయి సార్, అంటే సార్టెడ్ లోనే ఉండుంటాయి సార్ కమాండ్స్. ఒక ఆర్డర్ లో ఉంటది. ఓకే, ఒక బ్లైండ్ గెస్ అనుకోవచ్చు, ఒక ఆర్డర్ లో ఉంటది కాబట్టి డెఫినెట్లీ ఉండొచ్చు సార్. అంటే ఇప్పుడు సిఎల్ఎస్ కమాండ్ అంటే క్లియర్ కి, మళ్ళీ అదే సార్ ఇప్పుడు టచ్ అవన్నీ ఒక దాంట్లో, సిఎల్ఎస్ ఒక దాంట్లో. సరే అట్లా అనుకుందాం, నువ్వు అన్నట్టుగానే అనుకుందాం. విండోస్ లో అయితే ఒక ఫైల్ దొరకడానికి ఒక సీక్వెన్స్ రూపంలో, అదే నువ్వు హెచ్పి యూజర్ అనే ఒక అదే మెయిన్ సబ్ ఫోల్డర్ లో నీకు అన్ని దొరకచ్చు, అంతేనా? డెస్క్టాప్ డౌన్లోడ్స్ లో. కానీ ఇక్కడ అట్లా లేదు కదా, ఇక్కడ సీక్వెన్సే లేదు. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు క్లియర్ అనేది ఒక 5 letter, అవన్నీ ఒక దాంట్లో. చందన మనం చెప్పమా చూద్దాం. ఓకే, అందరు ఛాన్స్ ఇద్దాం. చందన అదే అర్థం కావట్లేదు. సార్టింగ్ అనుకున్నా, బట్ సార్టింగ్ చేసిన అది వెతికే దాంట్లో టైం తీసుకుంటుంది. అనిల్ నువ్వేమనుకుంటున్నావు? అసలు వెతకదు అనుకుంటున్నా సార్. మరి ఎట్లా అవుట్పుట్ వస్తుంది? అది అదే సీఎం అది ఒక ఫైల్లో ఉన్నదని దానికి ముందే తెలిసిందా సార్? ఓకే సరే వినండి, ఇప్పుడు మీకు ఇంకొక స్టోరీ చెప్తాను నేను. స్టోరీ ఆఫ్ డిమార్ట్ నుండి. ఇంకా సింపుల్, ఇది ఇంకొక ఫేమస్ స్టోరీ, నేను కెరియర్ లో వాడింది, నా సర్వీస్ లో యూజ్ చేసింది, స్టూడెంట్స్ చెప్పించేది. స్టోరీ ఆఫ్ ఎ వాచ్మ్యాన్. ఓకే, స్టోరీ ఆఫ్ ఎ వాచ్మ్యాన్. ఇప్పుడు నేను ఎందుకు ఈ స్టోరీ పిక్ చేసుకున్నాను కూడా చెప్తా. ఒక ఎగ్జాంపుల్ మీకు. జనరల్ గా నేను కాలేజ్ పోయి ఒకసారి ఒక చీఫ్ గెస్ట్ గా, ఆ కాలేజ్ పోయినప్పుడు జనరల్ గా సెక్యూరిటీ గార్డ్ బయట ఉంటాడు కదా, బయట నేను కార్ ఆపాను అనమాట. డ్రైవర్ కార్ ఆపని చెప్పాను, ఆపాడు. మంచిగా, ఎందుకంటే బ్యానర్ అంతా బాగా పెద్దగా చేయించారు, తెలుసు నేను వస్తున్నాను, మంచిగా ఇన్వైట్ చేశారు. నేను ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యానంటే, డిపార్ట్మెంట్ ఏమో నాకు తెలియదు. ఓకే, హెచ్ఓడి ఏమో ఇంకా అంత దూరంలో వస్తున్నాడు పాపం, ఇంకా నడుచుకుంటా. ఇంకా నేను ఒక 10 minutes ముందే వచ్చేసాను అనమాట. యాక్చువల్లీ టైంకి పోవాలి, ఒక 10 minutes ముందే పోయాను కాలేజ్కి. పంక్చువల్ ఉండాలి కదా మనము. పాపం హెచ్ఓడి టైంకి వస్తారులే అనుకో, పాపం ముందు వస్తున్నాడు, దిగుతున్నాడు, ఎక్కడో ఉన్నాడు ఆయన పాపం. నేనేమో ముందే వచ్చేసాను. ఒక 10 minutes, 10 అయింది, 15-20 minutes ముందే వచ్చాను నేను కాలేజ్కి. చూద్దాం కాలేజ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది ఏం కదా అని. ఇప్పుడు నాకేమో డిపార్ట్మెంట్ తెలీదు.
ఎందుకులే హెచ్ఓడి గారికి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం అని నేనేం చేశాను, వాచ్మెన్ అడిగాను. వాచ్మెన్ నాకు, సార్ నమస్తే సార్, అదే సార్ మీరే కదా అంటే, నేనే అన్నా. సార్ ఇక్కడ ఎట్లా పోలీస్ ఏసీ డిపార్ట్మెంట్ అని అడిగాను. సార్ ఏం లేదు సార్, మీరు స్ట్రైట్ గా పోండి, రైట్ తీసుకోండి, అక్కడ లెఫ్ట్ తీసుకోండి అన్నాడు. నాకు అర్థం కాలే, డ్రైవర్కి అర్థమైంది. సరే అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు. స్ట్రైట్ గా పోయి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ పోయాం. అక్కడ డిపార్ట్మెంట్ దొరికింది మాకు. ఇప్పుడు మళ్ళా నేను పోయేటప్పుడు వాచ్మెన్ థ్యాంక్స్ అని చెప్పిన. థ్యాంక్స్ అని చెప్పినప్పుడు వాచ్మెన్ ఒక మాట అడిగిన. వాచ్మెన్ అంటే అన్న అని పిలుస్తా వాచ్మెన్. అన్న ఎట్లా గుర్తుపెట్టుకున్నావు అంటే, నీకు అన్ని తెలుస్తాయి ఇక్కడ అని అడిగిన. సార్ మీకేం తెలుసు సార్, కాలేజీలో ఇంచు నాకు తెలుసు సార్ అన్నాడు. నేను కాలేజ్ చేసినప్పటి నుంచి ఉన్నాను ఇక్కడ సార్, ఏమైనా కాలేజీలో ఏమైనా దొంగతనమైనా ఏమైనా మా మీదకి వస్తుంది సార్, తెలీదు, కాబట్టి మేము ప్రతిదీ తెలుసుకొని ఉండాలి, ఈవెన్ ఒక చిన్న అడుగు కూడా మాకు తెలుస్తుంది సార్ కాలేజ్లో అన్నాడు. నిజమే కదా, కరెక్టేనా? కాలేజీలో ఇన్ అండ్ అవుట్, అక్కడ ఏం జరుగుతుంది, ఏ బ్లాక్ లో ఏముంటది, ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి, ఏమేమి అన్ని వాళ్ళకి తెలిసి ఉంటాయి, కానీ వాళ్ళు మీకు చెప్పరు. ఎందుకు? ఆయన పనే అది. నైట్ ఒకసారి ఆయన వెళ్ళి డ్రిల్ వేసి వస్తాడు, ఒకసారి మొత్తం చెక్ చేసి వస్తాడు, ఇంకా హాస్టల్ క్యాంపసెస్ వెనక అన్ని చూసి వస్తాడు. ఎందుకు? ఆయన పని అది. ఇప్పుడు ఒకవేళ కాలేజ్కి ఏదైనా అవసరం అయితే, ఇప్పుడు మాలాంటి గెస్ట్లు ఎవరైనా పోయినప్పుడు వాచ్మెన్ హెల్ప్ తీసుకుంటాం, లేకపోతే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ అనొచ్చు. వాచ్మెన్ అనడం కంటే సెక్యూరిటీ గార్డ్ అనొచ్చు ఇంకా బెటర్ గా, సెక్యూరిటీ గార్డ్, అంతేనా? ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏం డేటా ఉంటది, కాలేజ్ కి ఎక్కడ పోవాలి, ఏం పోవాలి, ఏ ప్లేస్ లో ఏ డిపార్ట్మెంట్ ఉంది, మొత్తం ఐడియా ఉంది. కరెక్టా? ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ ని తీసుకొని నేనేం చేస్తున్నానంటే లినక్స్ కి అప్లై చేస్తున్నాను. ఓకే, మన టర్మినల్ వినండి, మన టర్మినల్ డైరెక్ట్ గా వెళ్ళి ఈవీస్ లోకి వెతకదు. ఇది ఒక హిడెన్ కాన్సెప్ట్. నేను మీకు ఫస్ట్ లో చెప్పింది కరెక్టే, అంటే అది బేసిక్ నేర్చుకునే వాళ్ళు అందరూ అదే అనుకుంటుంటారు. కానీ ఇక్కడ ఒక హిడెన్ కాన్సెప్ట్ ఉంది, ఒక హిడెన్ మోల్ ఉంది ఇక్కడ. టర్మినల్ అలా వెళ్ళి వెతికితే టైం అనేది బీభత్సంగా అయిపోతుంది. అర్థమవుతుందా? టర్మినల్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు నాలాంటి ఒక మనిషి వచ్చి వెతికినప్పుడు ఎలా అయితే ఒక సెక్యూరిటీ గార్డ్ హెల్ప్ చేశారో, అలానే ఇక్కడ మన టర్మినల్ డైరెక్ట్ గా వెళ్ళి వెతకదు. ఇక్కడ ఒక మెయిన్ పర్సన్ ఉంటాడు, టర్మినల్ కి ఈవీస్ కి మధ్య కనెక్టింగ్ పర్సన్. ఓకే, కనెక్టింగ్ పర్సన్ ఉంటాడు అనమాట. ఈ కనెక్టింగ్ పర్సన్ ఎవరో తెలుసుకుంటే ఇప్పుడు మీరు షాక్ అవుతారు. దేర్ ఈజ్ అ కనెక్టింగ్ పర్సన్. ఓకే, ఈ కనెక్టింగ్ పర్సన్ పేరు ఏంటంటే PATH, పాత్. ఇది ఏంటో తెలుసా? ఒక స్పెషల్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్. అర్థమవుతుందా? ఈ అన్ని వేరియబుల్స్ కి కనెక్ట్ అవ్వడానికంటే ముందు ఒక స్పెషల్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ ఉంటుంది, దీని పేరు ఏంటంటే పాత్. పేరే పాత్, దాని పేరే పాత్ అన్నమాట. అర్థమవుతుందా? దాని పేరే పాత్. ఆ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ పేరేంటి? పాత్. ఇది ఏం చేస్తుంది? దిస్ ఈస్ గోయింగ్ టు సేవ్, బాగా వినాలమ్మా, దిస్ ఈస్ గోయింగ్ టు సేవ్ ఆల్ ది అబ్సల్యూట్ పాత్స్. అంతేనా? దిస్ ఈస్ గోయింగ్ టు సేవ్ ఆల్ ది అబ్సల్యూట్ పాత్స్ ఆఫ్ డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్. ఇప్పుడు లెక్క సరిపోయిందా? ఇది ఏం చేస్తుంది అంటే చూడండి, ఈ పాత్ అని ఒక స్పెషల్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్, దిస్ ఈస్ గోయింగ్ టు సేవ్ ఆల్ ది అబ్సల్యూట్ పాత్స్. అబ్సల్యూట్ పాత్స్, అన్ని అబ్సల్యూట్ పాత్స్ ఆఫ్ డిఫరెంట్ ఈవీస్, డిఫరెంట్ ఈవీస్ కి సంబంధించిన అబ్సల్యూట్ పాత్స్ సేవ్ చేసి పెట్టుకునేటది. అర్థమవుతుందా? ఇది ఒక స్పెషల్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్. ఆ లెక్కలో మీకు కమాండ్స్ ఎక్కడుంది అని డౌట్ పడాల్సిన అవసరం లేదు. కమాండ్స్ ఏ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్లో ఉందో ఈ స్పెషల్ ఇవి తెలిసి ఉంటుంది. టర్మినల్ ఫస్ట్ వెళ్ళి వెతికేది ఇక్కడే, ఫస్ట్ దీన్ని కొడుతుంది మెసేజ్, ఈ కమాండ్ ఎక్కడ ఉంది అని వెంటనే ఇది ఇచ్చేస్తుంది. ఎందుకు? బికాస్ దీని దగ్గర ఆల్రెడీ ఏమైంది? సేవ్ చేసి ఉంది. ఏముంది? సేవ్ చేస్తుంది. ఈ పదం బాగా వినండి అమ్మా, తర్వాత నేను అడ్వాన్స్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మళ్ళీ తీసుకొస్తుంది. సేవ్ చేయబడింది, సేవ్ చేయబడింది, స్టోర్ చేసుకోలేదు, సేవ్ చేయబడింది. డిఫరెన్స్ చెప్తున్నా చూడండి.
ఇది స్టోర్ చేసుకోలేదు, సేవ్ చేయబడింది పర్మనెంట్ గా. అర్థమవుతుందా? స్టోర్ చేసుకోలేదు. స్టోర్ అంటే టెంపరీ, జస్ట్ టెంపరీగా పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా ఇది మరి ఖాళీ చేసేయచ్చు స్టోర్ చేసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర డేటా స్టోర్ చేసామన్నాం, డేటాని ఎప్పుడైనా ఎరేజ్ చేయొచ్చా? సింపుల్ చేయొచ్చు. సేవ్ చేసుకున్నామంటే పర్మనెంట్ గా ఉన్నట్టు. అర్థమవుతుందా? ఓకే. ఇప్పుడు ఈ పాత్ అని ఈవీ ఏం చేస్తుందంటే అన్ని ఈవీస్ యొక్క డేటాని సేవ్ చేసుకుంటా ఉంది. అప్పుడు ఆ లెక్కలో ఇప్పుడు నువ్వు సిఎల్ఎస్ అనే కమాండ్ ఎక్కడుందో దీని యొక్క అబ్సల్యూట్ పాత్ ఏంటో ఎవరికి తెలిసి ఉంటుంది? ఫస్ట్ పాత్ అనే ఒక ఈవి సేవ్ చేసుకుని ఉంటది. ఓకే, దీనికి ఇదే పని. టెర్మినల్ ఫస్ట్ వెళ్ళి వెతికినప్పుడు ఇక్కడ వెళ్ళి వెతకదు, ఇది తప్పు. ఓకే, స్మాల్ మోడిఫికేషన్. ఫస్ట్ వెళ్ళి వెతికేది ఇది ఇక్కడ. అప్పుడు నీకు టెర్మినల్ చాలా మిల్లీ సెకండ్స్ లో ఆన్సర్ ఇస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ టైం ఉంటుంది. 1 మిల్లీ సెకండ్ లో నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ లెక్కలో నీకు అవుట్పుట్ వచ్చేది. ఇప్పుడు ఈ పాత్ అనేది ఏంటో తెలుసా? ఇక్కడ మీకు నావిగేషన్ గైడ్, లేకపోతే ఒక సెక్యూరిటీ గార్డ్. ఎంత బాగా చెప్పినా కదా, సెక్యూరిటీ గార్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంది. కరెక్ట్ టాలీ అయిందా? అది ఓకే. ఇప్పుడు పాత్ అనేది ఏంటి అని ఎవరైనా అడిగితే ఇది ఒక వేరియబుల్ అమ్మా. స్పెషల్ ఎన్విరాన్మెంటల్ పక్కన పెట్టేస్తే ఇదేంటి? వేరియబుల్. అప్పుడు రైట్ సైడ్ ఉండేవంతా ఏంటి? ఇవన్నీ ఏంటి? వాల్యూస్. వెరీ గుడ్. ఏంటి ఇవన్నీ? ఎవరైనా చెప్తారా? అందరు కలిపి చెప్పండి. ఇవన్నీ ఏంటి? వాల్యూస్ సార్. వాల్యూస్. ఇవన్నీ కూడా వాల్యూస్. అర్థమవుతుందా? కార్తిక్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నా? లేదు సార్, క్లియర్ గానే ఉంది, ఇప్పుడు అర్థమైంది. మీకు గుర్తుందా? ఒక వేరియబుల్ లో మనము వేరియబుల్ అనేది ఒక ఫోల్డరా? Yes, sir. వేరియబుల్ ఇస్ ఎ ఫోల్డర్. ఎస్ సార్, Yes, ఒక sir. ఫోల్డర్ లో ఇంకో ఫోల్డర్ సేవ్ చేయొచ్చా? చేయొచ్చు సార్. ఇంకో చేయొచ్చు. ఫోల్డర్ ఇంకో ఫైల్ సేవ్ చేయొచ్చా? ఎస్ సార్, చేయొచ్చు. రైట్. ఇక్కడ చూడండి, ఇది ఒక వేరియబుల్ అనుకుంటే, ఇది ఒక ఫోల్డర్ అనుకుంటే, ఇది రైట్ సైడ్ వాల్యూస్ అయినప్పటికీ కూడా ఇట్ ఈస్ సేవింగ్ మల్టిపుల్ ఈవీస్ కదా, మల్టిపుల్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ సేవ్ చేసుకుంటున్నాయి. అంటే ప్రతి ఒక్కటి ఒక ఫోల్డర్ అయినా, ఒక ఫోల్డర్ ఇంకో ఫోల్డర్ ఉండొచ్చా? ఇప్పుడు ఈ sir. ఫోల్డర్ ఇంకో ఫైల్స్ ఉండొచ్చా? ఎస్ సార్. అప్పుడు మీకు ఇది ఇట్లా నేర్చుకోవాలి. ఇది సబ్జెక్ట్. ఇప్పుడు మీకు మజా వస్తుంది. ఇలా నేర్పియండి అంటే కాలేజీలో ఎవరు నేర్పిరు. పిల్లలు అందుకే పాపం చాలా ఇబ్బంది పడేది. ఎంజాయ్ చేస్తున్నారా సబ్జెక్ట్? బాగుందా? ఈజీగా అర్థమవుతుందా? ఎక్కడైనా కష్టంగా ఉందా ఇది మీకు? మీకు ఇప్పుడు ప్రతి చిన్న పదం స్టార్టింగ్ లో చెప్పింది కూడా ఇక్కడ కనెక్ట్ అయ్యింది ఉంటది. కరెక్టా? ఈవెన్ సింపుల్ ప్రాపర్టీ కూడా, చిన్న వర్డ్ కూడా కనెక్ట్ అయి ఉంటది. అందుకని ఫస్ట్ లో బాగా వినండి అన్న. విన్నారు కాబట్టి తొందరగా అర్థమైంది. ఇది నాన్న టోటల్ మీద అవుట్పుట్. ఓకే, ఇక్కడ నేను క్లాస్ ఆపేస్తున్నాను. రైట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టాస్క్ తీసుకోండి. టాస్క్ వచ్చేసి మీ ఇష్టం. బ్యాష్ స్క్రిప్టింగ్ మీరు రాయొచ్చు.